మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ఒక తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు నాగరాజ్ అనే వ్యక్తి తిరుమలలో తాగి ఏ విధంగా గందరగోళం చేశారో మీరు చూస్తుంటారు. భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు సుమారు 15 హోటల్స్ ఉంటే ఈరోజు ఆన్లైన్ టెండర్ ద్వారా అందరికి వర్తించే విధంగా చేయడం జరుగుతూ ఉంది. భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు బహిరంగంగా తట్టల వ్యాపారం బ్లాక్మెయిల్ చేస్తుంటే కట్ చేసి అందరికి వచ్చే విధంగా ఈరోజు టీడీడీ చేస్తూ ఉంది. గతంలో టీడీడీకి ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఏ విధంగా టీడీని పెట్టి ఢిల్లీ స్థాయిలో పైరులు చేస్తూ వైసీపీ అక్రమాలపైన ఏ విచారణ లేకుండా మేనేజ్ చేశాడు మీకు అందరికీ తెలుసు. ఈరోజు అటువంటి పరిస్థితులే ఈఓ గారికి అయినా జేఈఓలు ఇద్దరైనా టీడీ చైర్మన్ ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పరిపాలన విషయాల తప్పించి ఎక్కడ కలుగు చేసుకోవట్లా. అది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఒక మంచి పాలన. కానీ నిన్న మాట్లాడాడు భూమన కరుణాకర్ రెడ్డి గారు. నిన్న కాదు వచ్చిన రోజు నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. గోశాలలో హరినాథ్ రెడ్డి చేసిన ఒక దుష్ట పాలన వల్ల గోవులు చనిపోతే ఆ రోజు పెద్ద విషయం చేశాడు. వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతిలో తొక్కిసలాట జరిగితే దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంగా దానిపైన కూడా నింద మోపి రాష్ట్రంగా దేశవ్యాప్తంగా కూడా దాన్ని చేశాడు. ఎక్కడో నడిచేటప్పుడు చిన్న చిన్న జంతువుల వల్ల ఇబ్బంది కలిగితే దాన్ని కూడా పెద్ద చేయాలనుకున్నాడు. ఇదే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన హయాంలో పులులు దాడి చేస్తే కర్రలు కొనిచ్చినాడు. ఆ కర్రలు ఎక్కడ పోయింది? ఈరోజు ప్రతి ఒక్కటి కర్ర అన్నాడు. దానిపైన ఎంత వేస్ట్ అయింది. ఈరోజు కర్రలు ఎక్కడ? కర్ర లేకుండా నడవట్లా. మీరు ఇన్ని మాట్లాడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో మీ ముఖ్యమైన ప్రియమైన శిష్యుడు చెప్పుకుంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్లో పౌర సరఫరాల శాఖకు సంబంధించిన వ్యాన్లో తిరుమల కళ్యాణోత్సవం లడ్లు వడలు మొత్తం పంచినాడు. దానిపైన ఇంతవరకు ఏమైనా మీరు పట్టించుకున్న మీరు చైర్మన్ ఉన్నప్పుడు ఎన్నో ఛానళ్ళు వచ్చింది. మీరు దానిపైన ఏ రోజైనా నోరిప్పారా? టీడీడీ కల్తీ నెయ్యి మీ హయాంలో జరిగింది. దానిపైన ఏమైనా ఇప్పారా ఆ రోజుల్లో? టీడీడీకి సంబంధించినటువంటి బిల్డింగ్లు జరిగింది పని. దాంట్లో ఏ విధంగా లోపాయి గారు పర్సంటేజ్ తీసుకున్నారో అందరికీ తెలుసు. కానీ హిందూ మనోభావాలకు సంబంధించిన టీడీడీ పైన మీరు ఈ విధంగా దుష్ప్రచారంగా చేస్తే ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు చిత్తూరు జిల్లాలో అందరూ ఏకతాటిపైన వచ్చి దీనిపైన మేమందరూ కూడా సమాధానం చెప్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఇది కాకుండా మీరు చూస్తుంటారు 2014 నుంచి 19లో కూడా ఈ రోజైతే ఎవరు ఏ విధంగా టీడీడీ పైన దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళే పింక్ డైమండ్ పెట్టారు. ఆ రోజు పింక్ డైమండ్ పెట్టి గ్లోబల్ ప్రచారం చేశారు. కానీ ఏం జరిగింది? ఆ రోజు చేసిన తప్పని ఎవరైతే ఆ రోజున్న ఈఓ గారు ఉండొచ్చు, ఆ రోజున్న కొందరు అధికారులు కానీ ఆ రోజున్న అగమ శాస్త్రం సంబంధించిన పండితులు కూడా ఈరోజు మేము చేసిన తప్పని ఒప్పుకొని ఎక్కడో ఉండారు. అంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఏ విధంగా అవుతుంది? ఇది ఉదాహరణ. ఈరోజు తిరుపతి జిల్లా అనే మనందరికి పేరు ఉందంటే తిరుపతి జిల్లా అనేది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉందంటే కారణం ఆ సర్వేశ్వరుడు బాలాజీ స్వామి వల్ల, మన తిరుమల వెంకటేశ్వర స్వామి వల్ల. ఎవరికి లేనంత ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాకి అంత పేరు వస్తూ ఉందంటే కారణం ఒక తిరుమల వెంకటేశ్వర స్వామి వల్ల. అది మీరు గుర్తుంచుకోవాలని కూడా మీ ద్వారా మన భూమన కరుణాకర్ రెడ్డి గారికి చెప్తున్నా. ఆయనకు సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ కూడా ఒకసారి ఆలోచించుకోండి.